గత కొద్ది రోజులుగా మోహన్ బాబు పేరు మారుమోగిపోతోంది. నటి సౌందర్యది ప్రమాదం కాదని, మోహన్ బాబే హత్య చేయించి ఉంటారని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆరోపణలు చేశాడు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జల్పల్లికి చెందిన ఫామ్ హౌస్ను మోహన్ బాబు సొంతం చేసుకుని దానిని అనుభవిస్తున్నట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై సౌందర్య భర్త రఘు తాజాగా రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్లోని ఒక ప్రాపర్టీ విషయంలో గత కొద్ది రోజుల నుంచి తన భార్య సౌందర్య, మోహన్ బాబు పేర్లను అనవసరంగా ప్రస్తావిస్తున్నారని ఆయన అన్నారు. ప్రాపర్టీ విషయంలో ఇవన్నీ అవాస్తవాలని, ఆధారాలు లేని వార్తలే అని తెలిపారు. తన భార్యకు చెందిన ఎలాంటి ఆస్తులను మోహన్ బాబు ఇల్లీగల్గా స్వాధీనం చేసుకోలేదని పేర్కొన్నారు. తనకు తెలిసినంతవరకు మోహన్ బాబుకు తమకు ఎలాంటి ఆస్తి లావాదేవీలు లేవని చెప్పుకొచ్చారు. ఇక సౌందర్య మరణించిన తర్వాత తనకు మోహన్ బాబుతో 25 ఏళ్లకు పైగా మంచి స్నేహం ఉందని తెలిపారు. ఈ విషయంలో తాను మోహన్ బాబుకే అండగా నిలుస్తున్నానని, అసలు విషయం ఏంటో అందరికీ చెప్పాలనుకుంటున్నానని అన్నారు. తనకు మోహన్ బాబుకు ఎలాంటి ఆస్తి లావాదేవీలు జరగలేదని అన్నారు. ఇవి ముమ్మాటికి ఆధారాలు లేని వార్తలే అని కొట్టిపారేశారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేయకండి అంటూ ఆయన ఓ నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది వైరల్గా మారింది. సినీ నటి సౌందర్యది హత్యేనని, చంపించింది మోహన్ బాబేనని ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం గ్రామం ఏదులాపురం గ్రామ పంచాయతీకి చెందిన ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి ఖమ్మం కలెక్టర్కు, ఖమ్మం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సినీ నటి సౌందర్యది ప్రమాదవశాత్తు సంభవించిన మృతి కాదని, పక్కా హత్యేనని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సౌందర్య హత్య వెనుక సినీ నటుడు మంచు మోహన్ బాబే కారణమంటూ ఫిర్యాదులో ఆరోపించాడు. హైదరాబాదు శివారులోని జల్పల్లి ఫామ్ హౌస్ను సొంతం చేసుకునేందుకే మోహన్ బాబు సౌందర్యను, ఆమె సోదరుడు అమర్నాథ్ను పథకం ప్రకారం హత్య చేశాడని అందులో తెలిపాడు. సౌందర్య ఆత్మకు శాంతి కలగాలంటే జల్పల్లి ఫామ్ హౌస్ను మోహన్ బాబు నుంచి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు. సౌందర్య మృతిపై ఎంక్వైరీ వేయాలని, అదే క్రమంలో మంచు మనోజ్కు సైతం న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశాడు. ఈ మేరకు డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్ష కూడా చేపట్టాడు.